సర్పంచ్గా గెలిపించిన వాణ్ణి అదే జనాలు రాళ్ళు రువ్వుతారు. మనం నవ్వుదాం అనుకుంటే చివరికి మనల్ని ఏడ్చేలా చేశాడు రా బోడా. ఉద్యోగంతో పాటు పరువు కూడా పోయినట్టయింది నాన్న. పోయినట్టంటావేంద్రా? నిజంగానే మన పరువు పోయి ఉండాది. ఎలక్షన్లో నేను గెలవలేకపోయినాను. ఉద్యోగంలో నువ్వు సస్పెండ్ అయినావు. శివపార్వతాల ఇంటికెళ్ళాక ఆడికట్ట కలిసి వచ్చినది. నన్ను సివిల్ డ్రెస్లోకి తీసుకొచ్చిన శివని మాత్రం ప్రాణాలతో వదలకూడదు నాన్న. కాకి చొక్కా తీసేశాక రెక్కలు విరిగిన పక్షిలా ఒక చోటే కూర్చుంటాననుకున్నారు. కానీ టోపీ తీశాక నేనెంత పాపిష్టి పనులు చేస్తానో వాళ్ళకి తెలీదు. అవునరా బోడా, కాకి బట్టలు లేకపోతే నువ్వెంత క్రూరంగా మారతావనేది వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాల. అందరి దృష్టిలో నేను ఒక సస్పెండ్ అయిన ఆఫీసర్ని. నిజానికి వాళ్ళని దెబ్బ కొట్టబోయే రౌడీని. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాను. గంగని గనక దెబ్బ కొడితే మరింట్లో పొగరబోతు నాగవల్లి కూడా నోరు మూసుకుంటుంది. తరువాత శ్రీవల్లి అయినా సరే, శివపార్వతి అయినా సరే భయంతో వణికిపోతారు. నువ్వు చెప్పింది రైటే. అంతవరకు ఈ ఇంట్లో మనకి విలువ ఉండదు. మనం అంటే భయము ఉండదు. ఒకప్పుడు మీ అమ్మ నా మొగుడు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు అనుకునేది. ఇప్పుడు మారండ నీతులు చెప్పడం మొదలుపెట్టినది. వీళ్ళకి మన మీద భయం తగ్గి అసహ్యం వచ్చినదిరా. అట్టా ఉంటే చాలా కష్టం. తర్వాత చెప్పిన పని చెయ్యడానికి విసుక్కుంటారు. ముద్ద పెట్టాలన్నా కసురుకుంటారు. నాగవల్లి కూడా అన్నం పెట్టడంలో నీళ్ళివ్వటంలో కూడా తేడా చూపిస్తుంది నాన్న. ఎంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా మొత్త బుద్ధి అవుతుంది. నేను భరించలేను నాన్న. ఆ కంగగాడికి చెక్ పెడితే ఈ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు ఏమీ చేయలేవు. ఆలోచనలకి పొంగిపోయి పిచ్చి పనులు చేస్తే మనమే బలైపోతాం రా బోడా. మనం వాడిని చాలాసార్లు దెబ్బ కొట్టాలనుకున్నాం. గుడికొచ్చి దేవుణ్ణి చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి బావా? భక్తులు వచ్చారో లేదా అని చూస్తున్నాను. నువ్వు చూసేది ఆడభక్తుల కోసమే కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? కార్తీక మాసం అయిపోవస్తుంది. చేసిన పాపాలు తొలగిపోవాలని దీపదానం చేసి జ్వాలాతోరణం వేడుకల్లో పాల్గొనమని పంపిస్తే మనసులో శ్రద్ధ లేకుండా మనిషికి బుద్ధి రావాలంటే కష్టం కదా. నిజమేనండి నాగవల్లి గారు, మీరు ఎంత చక్కగా చెప్పారండి. తూచా తప్పకుండా పాటించకపోతే వాళ్ళ కర్మ వాళ్లే కట్టుకుపోతారు. ఏంటి నాకు బుద్ధి లేదంటావా? అయ్యి బాబోయ్, నేనన్నది అది కాదండి. ఈ దీపాదానం, జ్వాలాతోరణ వేడుక దర్శనం అని ఈ రెండు విశేషాలు ఇవాళ పూర్తి చేసుకోకపోతే మన పుట్టుకకి అర్థమే లేదంటున్నానండి. మా ఆయనకి అలాంటి విషయాలు తెలియవులేండి. తెలుసుకోవాలండి. సాంప్రదాయంగా భార్యతో పాటు గుడికొచ్చి అడ్డమైన ఆలోచనలు, అదే అనవసరమైన ఆలోచనలు చేయకుండా మనసులో దేవుణ్ణి కొలుస్తూ కళ్ళల్లో శ్రీమతిని తలుస్తూ బుద్ధిని కుదురుగా ఉండేటట్టు వరం ప్రసాదించు స్వామి అని ఆ స్వామివారి పాదాల మీద పడిపోయినా తప్పేం లేదండి. పుణ్యం కూడా ఉంటుందండి. ఏయ్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అవును, నేను మీకెందుకు చెప్తున్నాను? అసలు ఎందుకు వచ్చావు అదైనా గుర్తుందా? మీరెందుకు వచ్చారండి? మా ఆయన ఆడపిల్లలు ఎంత అందంగా రెడీ అయి గుడికొస్తారో అని చూడ్డానికొచ్చాడు. ఏనంటే ఉద్యోగం ఊడగొట్టుకున్న మహానుభావుడు. రాయ్, నేనేదో పళ్ళు ఊడగొట్టుకున్నట్టు చెప్తున్నావేంట్రా? అంతే కదా బావా.
ముక్కని కొరకబోయిన కుక్క తన పళ్ళు ఉడగొట్టుకున్నట్టు తాటి చెట్టు లాంటి మా అన్నయ్యని ముక్కుతోనే కొట్టి పారేయాలని పిట్టలాంటోళ్ళు ప్రయత్నిస్తే దాని ముక్కే విరిగిపోతుంది. తిరుపతి వచ్చిందమ్మా? లేదన్నయ్య, మేమిద్దరమే వచ్చాం. నిన్ను బావ గుడికి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందక్కా. ఏం చేస్తాం చెల్లి, ఇన్నాళ్ళు మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంట్లో ఏం పని చేస్తున్నాడు అని అడుగుతున్నారు. ఏంటి, దేవా బావకి ఇంటి పనులొచ్చా? వంట పని కూడా రాదు. 2 రోజులు సావిత్రమ్మ టిఫిన్ సెంటర్కి వస్తే వంట ఎలా చేయాలో అమృత నేర్పిస్తుందన్నయ్య. ఫ్రీనే. మీకంటే నేనే బెటర్ కదండి. పశువుల డాక్టర్గా ఉద్యోగం పైన ఏ ఆర్ఎంపీ డాక్టర్ గానో సెల్ఫ్ ఎంప్లాయ్ గానో ఉద్యోగం చేసుకోగలను. మీరు మరీ ఇంటి పనులు వంట పనులు కూడా కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది. వెంకటపతిరాజు గారు, మీరు కూడా ఏంటండి, అసలే ఉద్యోగం పోయి బాధలో ఉన్న వాళ్ళని హేళన చేసి మాట్లాడకూడదు. పర్వాలేదన్నయ్య, మాకు దేవా బావ కదా, మరదళ్ళు సరదా చేశారనుకుంటాడులే.